ఇక్కడ మనకి ఈ కంపెనీ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఒక వెల్కమ్ పాస్ ఎన్ఎఫ్టి అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ వెల్కమ్ పాస్ ఎన్ఎఫ్టి భవిష్యత్ అంచనా విలువ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మన కంపెనీ వారు రాబోయే భవిష్యత్ బిట్ కాయిన్ గా పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ గమనించండి, బిట్ కాయిన్ 2009లో స్టార్ట్ అయినప్పుడు కేవలం 30 పైసలు దాని వాల్యూ. ఈ 17 సంవత్సరాల కాలంలో ఒక 6 నెలల క్రిందట గమనించినట్లయితే $1,25,000 అంటే ₹1,25,00,000 కూడా ఒక బిట్ కాయిన్ టచ్ చేసింది, హైయెస్ట్ వాల్యూ. మరి ఇవాళ మనకి 80 లక్షల్లో అందుబాటులో ఉంది. ఏ కాయిన్ కూడా ఏది కూడా నైట్ ఎప్పుడు కూడా పెరిగిపోదు. స్టార్టింగ్ రోజు దాని మీద జనాలకి నమ్మకం కలిగిన తర్వాత దానిపైన పెట్టుబడులు పెరుగుతున్న కొద్ది దాని వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఎందుకు కొంటున్నారు? బిట్ కాయిన్ అనేది ఇతరత్ర ఆస్తుల మాదిరి కాకుండా, చూడండి, మనం ఒక ఇల్లు అమ్మాలన్నా, ఒక పొలం అమ్మాలన్నా, కనీసం ఒక బంగారం అమ్మాలన్నా మనకి చాలా టైం పడుతుంది. దానికి ఫిజికల్ అసెట్ కాబట్టి దానికి కొన్ని తనిఖీలు ఉంటాయి, ఎంక్వైరీలు ఉంటాయి. అవన్నీ చేసుకొని అవతల కస్టమర్ అని తీసుకోవడం జరుగుతుంది. కానీ బిట్ కాయిన్ మీ దగ్గర ఉంటే ఇవాళ 80 లక్షల రూపాయలు కూడా విత్ ఇన్ సెకండ్స్ లో క్యాష్ చేసుకోవచ్చు. అది మన పక్కింటి వరకు ఎదురింటి వాళ్ళకు అమ్మాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొనే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు బిట్ కాయిన్ ని. అది దీని తాలూకు పవర్. మరి అలాంటి బిట్ కాయిన్ తో రన్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్ మంది. మన కంపెనీ కూడా దానికి ఈక్వల్ గా ఇక్కడ జాయిన్ అయ్యే ప్రతి కస్టమర్ కి కూడా ఒక మంచి బెనిఫిట్ కలగాలి. ఎవరు ఈ కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా నష్టపోకూడదు, వారు సంతోషంగా వాళ్ళు ఉండాలి అన్న ఆలోచనతో ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ పాస్ ఎన్ఎఫ్టి అని ఒక ఎన్ఎఫ్టి ఇస్తుందండి. దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే, మనం ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం అనుకోండి, వాళ్ళకి మనకు బాండ్ ఇస్తారు కదా, అలాంటిది అనుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళు మనకి ఫిజికల్ గా ఇస్తారు. ఇక్కడ మనకి వెబ్సైట్ లో మనకి ఐడి నెంబర్ అలర్ట్ చేసేటప్పుడే ఆ ఐడి నెంబర్ తో మనకి ఇక్కడ వెల్కమ్ పాస్ ఎన్ఎఫ్టి అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది. ఈ వెల్కమ్ పాస్ ఎన్ఎఫ్టి ఫ్యూచర్ వాల్యూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు గమనించవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది 50 నుంచి 60 రూపాయలు ఉందండి. మరి రానున్న కాలంలో రాబోయే 2-3 నెలల్లోనే దీని వాల్యూ $10 నుంచి $20 వరకు వెళ్ళే అవకాశం ఉందని కంపెనీ మేనేజ్మెంట్ వారు అంచనా వేస్తున్నారు. మరి అప్పుడు కమ్యూనిటీ ఎలా వస్తుందో ఒకసారి ఊహించండి. ఈ రోజు ఈ అవకాశాన్ని తక్కువగా చూడకండి. దీన్ని ఎవరైతే నమ్మి ఇప్పుడు ఐడి వేసుకొని ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో రాబోయే అతి కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు అనేవి అందుకునే అవకాశం ఉంది. మరి దీని వాల్యూ వచ్చి 2027కి $100గా అంచనా వేస్తున్నారు, 2028కి $1000, 29కి $10,000, 30కి $20,000, 35కి 2031కి $35,000, 2032కి $50,000, 2033కి $70,000, 2034కి $1,00,000 అంటే ₹1,00,00,000. మరి దీనికి మన ఈ వాల్యూ పెరగడానికి దీనికి ఫండింగ్ ఎలా ఇస్తారు? ఇది ముఖ్యంగా గమనించాలంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. వాళ్ళు ఎక్కడో ట్రేడింగ్ చేసి, ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, లేదా ఇతరత్ర వ్యాపారాలు చేసి దీనికి మేము లాభాలు ఇస్తామని చెప్పట్లేదు. మీరు ఎంత బాగా కమ్యూనిటీని పెంచుకుంటే, మీరు ఎంత ఎక్కువ మంది రీసైకిల్ ఇన్కమ్ సంపాదించుకుంటే, అందులోనే నేను రీసైకిల్ నుంచి 4వ అమౌంట్ అనేది తీసి అందరికీ న్యాయం జరిగేలా దాన్ని లిక్విడిటీని ఇవ్వడం జరుగుతుంది. ఎన్ఎఫ్టి వాల్యూ కూడా పెరుగుతుంది అని చెప్పి కంపెనీ ఒక స్ట్రాటజిక్ పాలసీతో వెళ్ళడం జరుగుతుందండి. మరి ఇది ఎక్కడ వస్తుంది ఏంటి అనేది మనం ప్లాన్ లో చూద్దాం. ముందుగా అందరికీ చూపించడం కోసం ఇక్కడ ఇది చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ కంపెనీలో వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా 61 బీటీసీలు అంటే సుమారుగా ఇప్పుడున్న వాల్యూ ప్రకారం చూసినా 50 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం అతి చిన్న పనితో కల్పించడం జరుగుతుందండి. ఏంటి ఆ పని అనేది చూద్దాం. సో ముందుగా ఒక విషయం గమనించాలండి, ఏ వ్యాపారం అయినా కూడా లాభ నష్టాల సమాహారం. ఏదైనా చూడండి, చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం కూడా వ్యాపారం అంటేనే
రిస్క్ తో కూడుకున్నది. సో ఆ రిస్క్ బేర్ చేసే వాళ్ళే అందులో లాభాలు పొందుతారు, లేదా ఒక్కొక్కసారి నష్టాలు కూడా రావచ్చు. దానికి మన సొంత నిర్ణయం మీద వెళ్ళాలి తప్ప, ఇది పలానా వ్యక్తి చెప్పారు కాబట్టి ఇది ఇలా అయిపోయింది కాబట్టి మీదే బాధ్యత అనడానికి ఇక్కడ లేదు. ఎవరి సొంత నిర్ణయం ప్లాన్ అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు దీన్ని బాగా స్టడీ చేయండి. సో స్టడీ చేసిన తర్వాత ఒక నిర్ణయం అనేది తీసుకోండి. ఇక్కడ ఎవరు బలవంతం చేయరు. నెక్స్ట్ ఈ కంపెనీ వచ్చి ఇప్పుడు ప్లాన్ లోకి వెళ్దాం. మనకి అమెరికాలో 20 డిసెంబర్ 2025న ప్రారంభించబడిందండి. ఈ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ మిస్ మెర్సిడెస్ హొగార్త్. ఈడేమంటారంటే ఈ ప్లాన్ వచ్చి కింగ్ ఆఫ్ స్మార్ట్ కాంట్రాక్ట్ గా అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే 100% ట్రాన్స్పరెన్సీగా ఇది ఉంటుంది. దానికోసం మీకు మా యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ను కూడా వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ ని బిఎస్సి స్కాన్ లో, ఎందుకంటే ఇది బిఎన్బి బ్లాక్ చైన్ లో రన్ అవుతుంది కాబట్టి బిఎస్సి స్కాన్ లో మీరు సెర్చ్ చేయొచ్చు. ప్రతి సెకండ్ కూడా ఎన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఎవరెవరికి పేమెంట్ అవుతుంది, ఎవరెవరికి వస్తుంది, అవన్నీ కూడా మీరు చూడవచ్చు అని క్లియర్ గా మనకి అక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్లాన్ వచ్చి కోమాట్రిక్స్ సింగిల్ లెగ్ ప్లాన్ అండి. మనకి చాలా ప్లాన్స్ చూసాము. మనం మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బైనరీ ప్లాన్స్ చూసారు, యూనిలెవెల్ ప్లాన్స్ చూసారు, హెల్పింగ్ ప్లాన్స్ చూసారు, రకరకాల ప్లాన్స్ చూసాం. ఇక్కడ అలాంటిది ఏమీ లేకుండా చిన్న పెట్టుబడితో సింగిల్ లెగ్ లో కూడా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది ఈ కంపెనీ కల్పిస్తుంది. అది కూడా ఇన్స్టెంట్ గా. అది ఎలా ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఈ దీంట్లో మంచి ఫీచర్స్ అనేవి ఉన్నాయండి, సౌకర్యాలు అనేవి ఇందులో మంచి ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్ గా డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. అసలు డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటి అనేది ఒకసారి చూసినట్టయితే మనకి క్రిప్టో కరెన్సీలో 2 రకాల ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఒకటి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్, 2 డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. సెంట్రలైజ్డ్ అంటే మనకి మన పేరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్, కేవైసీ అన్ని వాళ్ళు మన వద్ద నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా వాళ్ళు అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. అదే డీసెంట్రలైజ్డ్కి వచ్చినట్లయితే ఈ డీసెంట్రలైజ్డ్ లో అలాంటి కేవైసీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఏవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ డీసెంట్రలైజ్డ్ యాప్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా 270కి పైగా ఉన్నాయి. చాలా పాపులర్ అయినటువంటి ఎక్స్చేంజ్, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అనేవి వ్యాలెట్స్ ఉన్నాయి. సో అందులో మనం సేఫ్ పాలు, మెటామాస్క్, ట్రస్ట్ వ్యాలెట్, టోకెన్ ప్యాకెట్, బినాన్స్ వెబ్3 వ్యాలెట్, ఇలాంటి వ్యాలెట్స్ అనేవి మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మన ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది క్రియేట్ చేసేటప్పుడు ఆ యొక్క వెబ్3 వ్యాలెట్ వాళ్ళు మనకు ఒక 12 పదాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 12 పదాలు కూడా ఒక బుక్ లో జాగ్రత్తగా రాసుకోవాలి. అలాగే మనం ఆ వ్యాలెట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక పాస్వర్డ్ అనేది ఫోన్ పేకి ఎలాగైతే పెట్టుకుంటామో ఒక 6 డిజిట్ నెంబరు, 6 అంకెల నెంబర్ అనేది పెట్టుకుంటాం. ఆ నెంబర్ కూడా జాగ్రత్తగా రాసుకోవాలి. ఒకవేళ మీ ఫోన్ ఎప్పుడైనా పోయినా ఆ 12 పదాలు మరియు ఆ 6 అక్షరాల పాస్వర్డ్ ఉన్నట్లయితే అవి మనం ఏ మొబైల్లోనైనా ఓపెన్ చేసుకోవచ్చు. మన ఫండ్స్ అనేవి సేఫ్ గా ఉంటాయి. అవి మర్చిపోతే మీ దగ్గర ఈ మొబైల్ ఉన్నంత కాలం ఆటోమేటిక్ గా ఈ థంబ్ ఇస్తారు కాబట్టి మీరు ఓపెన్ చేసుకోవచ్చు, లేదా పాస్వర్డ్ ఉంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది పోయినప్పుడు అవి ఉంటే మన ఫండ్స్ అనేవి సేఫ్ గా ఉంటాయి. నెక్స్ట్ మన సిస్టమ్ వచ్చి ఫుల్లీ ఆటోమేటెడ్ ఎగ్జిక్యూషన్. చూడండి, ఎవరు మధ్యలో మళ్ళీ మానవ ప్రమేయం అనేది ఉండదండి. ఒక సిస్టమ్ ని బ్లాక్ చైన్ కోడింగ్, ఇమ్యూటబుల్ బ్లాక్ చైన్ కోడింగ్ సిస్టమ్ లో తయారు చేసి ఇంటర్నెట్ లో పెట్టేశారు. ఇక్కడ మనం జాయిన్ అయ్యేటప్పుడు కానీ, మన టీం జాయిన్ అయ్యేటప్పుడు కానీ ఇవన్నీ కూడా ఈ ప్లేస్మెంట్స్ అనేవి ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఆ కోడింగ్ సిస్టమ్ ప్రకారంగా ఎవరికి ప్లేస్మెంట్ పడాలి, ఎవరికి పేమెంట్ వెళ్ళాలి అనేది సిస్టమే చూసుకుంటుంది. అలాగే ట్రాన్స్పరెంట్ స్మార్ట్ కాంట్రాక్ట్. ఇక్కడ మన స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ప్రతి క్షణం కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు మేము గత 2 నెలల నుంచి పనిచేస్తున్నాము. ఒక్కరికి కూడా పేమెంట్ లేట్ అయిందన్న సంగతి లేదు. విత్ ఇన్ సెకండ్స్ లో అందరికి కూడా క్రెడిట్ అవుతుంది, ఇన్స్టెంట్ గా క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆటో స్పిల్ ఓవర్ మెకానిజం. ఇది హైలైట్ అండి. ఇందులో ఈ ఆటో స్పిల్ ఓవర్ కోసమే కంపెనీ మనకి చిన్న కండిషన్ అప్లై చేసింది.
ఈ ఆటో స్పిల్ ఓవర్ ద్వారా మనం 60 కోట్ల రూపాయలు, బిట్ కాయిన్ అయితే $1,00,000 వెళ్ళినట్టయితే 60 కోట్ల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ 60 కోట్ల రూపాయలు సంపాదించాలంటే మనం చేయాల్సిన పని ఏంటి అన్నది మీకు నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. అన్లిమిటెడ్ రీసైకిల్స్, ఇక్కడ ఇది సైకిల్ సిస్టమ్ లో ఉంటుందండి. మనకి 2, 4, 8 అనేది ఒక సైకిల్, ఒక స్లాట్ అన్నమాట. అలాంటి స్లాట్స్ అనేవి మనకి 12 ఉంటాయి. అవి మళ్ళీ మళ్ళీ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అవి ఎలా ఉంటాయి అనేది మీకు ముందు చూపిస్తాను. నెక్స్ట్ ఇన్స్టెంట్ విత్డ్రావల్స్, ఇన్స్టెంట్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మన నుంచి యాక్టివేషన్ చేసేటప్పుడు కట్ అయ్యే పేమెంట్ కానీ మనకి క్రెడిట్ అయ్యేటప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లో క్రెడిట్ అవుతుంది. ఇది వెబ్సైట్ లో వ్యాలెట్ లో క్రెడిట్ అవడం కాదండి. మనం ఏదైతే సేఫ్ కాల్, మెటామాస్క్, ట్రస్ట్ వ్యాలెట్ ఇస్తామో డైరెక్ట్ గా ఆ సేఫ్ కాల్ వ్యాలెట్ అనేది వచ్చేస్తుంది. మీరు ఏదైతే వ్యాలెట్ ఇచ్చారో ఆ వ్యాలెట్ కి వచ్చేస్తుంది డైరెక్ట్ గా. నో విత్డ్రాల్ ఛార్జెస్, ఇక్కడ విత్డ్రాల్ ఛార్జెస్ మనం గమనించినట్లయితే చాలా కంపెనీస్ లో 5%, 10%, 15, 25, 20 ఇలా పర్సెంటేజ్ పెడతారు. మరి ఇక్కడ అలాంటి పర్సెంటేజ్ అనేదే లేదు. ఇక్కడ సింగిల్ రూపీ కూడా ఇక్కడ విత్డ్రాల్ ఛార్జెస్ లేవు. నో హిడెన్ ఛార్జెస్. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే 30%, 40%, 50% హోల్డ్ లో ఉంచి ఈ ఫండ్ ని మీరు యాక్టివేషన్ కి ఉపయోగించండి, ఆ విధంగా మీరు క్యాష్ చేసుకోండి అని చెప్తారు. ఇక్కడ అలాంటి కండిషన్స్ కూడా ఏమీ లేవండి. మనకు వచ్చే ప్రతి రూపాయి కూడా డైరెక్ట్ గా మన వ్యాలెట్ క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే నో అడ్మిన్ కంట్రోల్, నో ఓనర్ కంట్రోల్. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ఈ అడ్మిన్, ఓనర్ ఇక్కడ కంట్రోల్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అనేది లేదు. ఆటోమేటిక్ గా సిస్టమ్ లో జరుగుతుంది కాబట్టి మనకు అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్నాయి. నో కంపెనీ డిపెండెన్సీ, కంపెనీ కూడా ఒకటే విషయం చెప్పిందంటే మేము ఏ ఒక్కరి మీద ఆధారపడి ఈ కంపెనీ నడవట్లేదు. ఈ కంపెనీ నడవడానికి మేము ఒక సిస్టమ్ ఎంచుకున్నాము. ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా హ్యాపీగా పనిచేసుకోవాలి, హ్యాపీగా సంపాదించుకోవాలి, వారు కూడా కోటీశ్వరులుగా మారాలి, ఇక్కడ అందరూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఒక సిస్టమ్ మేము తయారు చేసాము. ఈ సిస్టమ్ ను నమ్మి నచ్చి పనిచేసే వాళ్ళు పని చేయండి, లేదా వేచి చూస్తాం అనుకున్న వాళ్ళు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి కంపెనీస్ చాలా వచ్చాయి మేము చూసాము ఉండవు అనుకున్న వాళ్ళు ఇంకా అనుమానంతో ఉంటే వేచి చూడండి అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నారండి. మరి ఇమ్యూటబుల్ బ్లాక్ చైన్ కోడ్, ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాము ఇది ఒక మార్చలేని బ్లాక్ చైన్ కోడింగ్ సిస్టమ్ లో తయారు చేశారు కాబట్టి ఇది మనకు ఆటోమేటిక్ గా అన్ని కూడా జరుగుతున్నాయి. అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్, ఇక్కడ మనం ఎంత సంపాదించుకోవాలి, ఎంత టైంలో సంపాదించుకోవాలి, ఎంత వేగంగా సంపాదించుకోవాలి అనేది మన చేతిలోనే ఉంది. అలాగే సెల్ఫ్ సస్టైన్డ్ రివార్డ్ సైకిల్, ఈ రివార్డ్ సైకిల్ కూడా మన కెపాసిటీ మీద ఆధారపడి ఉంది. మనం స్పీడ్ గా పనిచేస్తే 3వ స్లాట్, 6వ స్లాట్, 9వ స్లాట్ కూడా వెళ్ళొచ్చు. మరి అది ఎంత వేగంగా చేసుకుంటాము, ఎంత వేగంగా టీం తయారు చేస్తాం అనేది మన పని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నో హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్, ఇందాక మనం చెప్పుకున్నాం మానవ ప్రమేయం అనేది మధ్యలో సిస్టమ్ లో మళ్ళీ ఉండదు. కోడ్ బేస్డ్ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడాను ఈ బ్లాక్ చైన్ కోడింగ్ సిస్టమ్ లో ఉంటుంది, న్యాయబద్ధంగా ఉంటుందండి. 100% డిస్ట్రిబ్యూషన్, 100% బ్లాక్ చైన్ సిస్టమ్, ఇది 100% ట్రాన్స్పరెంట్, 100% విత్ ఇన్ సెకండ్స్ లో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. అలాగే యాంటీ మ్యానిపులేషన్ మెకానిజం, దీన్ని ఎవరు మ్యానిపులేట్ చేసే అవకాశం కూడా లేదు. రియల్ టైమ్ డాష్ బోర్డ్ అప్డేట్స్, మీరు వెబ్సైట్ చూడొచ్చు, వెబ్సైట్ లో మన ఐడి క్రియేట్ అయిన తర్వాత మీ ఐడి ఓపెన్ చేసుకుని డాష్ బోర్డ్ లో అన్ని ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా రియల్ టైం, ఈ క్షణంలో మీకు ఎవరి నుంచి పేమెంట్ వచ్చింది, లేదా మీ పేమెంట్ ఎవరికి వెళ్ళింది, మీ క్రింద పడే ప్లేస్మెంట్ తాలూకు ఇన్కమ్ ఎవరికి వెళ్ళింది, మీకు ఏ ఐడి నుంచి పేమెంట్ వచ్చింది, అన్ని కూడా క్లియర్ గా ఉంటాయి. ఏ టైంకి వచ్చింది, ఎన్ని సెకండ్లకు వచ్చిందని కూడా ఉంటాయి. సో ఈ సిస్టమ్ వచ్చి మనకి బిఎన్బి చైన్ లో రన్ అవుతుందండి. ఈ బిఎన్బి చైన్ ఓనర్ గురించి కూడా మనకందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాము. సో ఈ రోజు కొత్త వారు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఒక నిమిషం చెప్పుకున్నట్టయితే ఈ బిఎన్బి చైన్ అనేది బినాన్స్ అనే ఒక ఎక్స్చేంజ్ ఓనర్. మీరు గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ సెర్చ్ చేయండి, బినాన్స్ తాలూకు ఓనర్ తాలూకా జీవిత చరిత్రను ఒకసారి చూడండి. అతను మనలాగే సామాన్య మధ్యతరగతి వ్యక్తి. ఒక కంపెనీ మెక్డొనాల్డ్ అనే ఒక కంపెనీలో అతను సర్వర్ గా పని చేసుకునేవాడు. ఆ రోజు ఒక డెసిషన్ తీసుకున్నాడు, నేను ఉద్యోగం చేయడం కాదు ఉద్యోగాలు ఇవ్వాలి, జీతం తీసుకోవడం కాదు జీతాలు ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయ్యి రిస్క్ తీసుకున్నాడు.
ఆ రోజు అతని దగ్గర ఉన్న సామాన్లు, ఇల్లు అన్ని అమ్మేసి బినాన్స్ అనే ఒక ఎక్స్చేంజ్ ని స్థాపించాడు. ఆ ఎక్స్చేంజ్ లో అతను చేసింది ఏంటంటే నీతి నిజాయితీగా అందులో దాచుకున్న ప్రతి ఒక్కరికి ₹1 ఎవరికి తేడా లేకుండా వారు కోరుకున్న టైంలో వాళ్ళకి విత్డ్రాల్ ఇవ్వడం అనేది చేశాడు. చేయడం వల్ల ఈరోజు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఆ బినాన్స్ ఎక్స్చేంజ్ లో ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తున్నారు. అతను స్థాపించిన ఈ బిఎన్బి కాయిన్ అనేది ఇవాళ బిట్ కాయిన్ తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందినటువంటిది బిఎన్బి కాయిన్. ఇందులో గ్యాస్ ఫీజు కూడా చాలా తక్కువ పెట్టారు. సామాన్యులు కూడా ఈ ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుందని చాలా తక్కువ ఫీజు పెట్టడం జరిగింది. మరి అలాంటి కాయిన్ ఇవాళ 10 పైసలు గత 10 సంవత్సరాల కింద ఉంటే ఇవాళ అదే కాయిన్ మీరు చూడొచ్చు సేఫ్ కాల్ ఉంటుంది బిఎన్బి అని $650 ఉందండి. ₹65,000 అయింది 10 పైసలు ఉన్న కాయిన్. ఈరోజు ప్రపంచ కుబేరుల్లో అతను 12వ స్థానం లోపల ఉన్నాడు. ఎందుకు ఎదిగాడంటే అతను కమ్యూనిటీని తయారు చేసుకున్నాడు, టీం తయారు చేసుకున్నాడు, బలమైన టీం అనేది ప్రపంచవ్యాప్తంగా తయారు చేసుకున్నాడు. అతను పడుకున్నా కూడా ఇవాళ $1,00,000 రోజు వచ్చి అతని వ్యాలెట్ లో పడుతున్నాయి. అది కమ్యూనిటీ పవర్, టీం పవర్. సో ఆ టీంని ఎవరైతే సృష్టించుకుంటారో జీవితకాలం పనిచేయాల్సిన అవసరం లేదు, కొద్ది కాలంలోనే లైఫ్ సెటిల్ చేసుకోవచ్చని అతను నిరూపించాడు. అందుకే ఈరోజు ప్రపంచంలో 5% మంది మాత్రమే అత్యంత కుబేరులుగా ఉన్నారు. ఆ 5% మంది దగ్గరే ఈ 95% మంది జనాలు అందరూ కూడా పనిచేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న సంపద అంతా కూడా 5% మంది దగ్గరే ఉంది. ఈ 95% మంది అందరం కూడా మనం వాళ్ళ దగ్గర పనిచేస్తాం. వాళ్ళు ఏం తీసుకున్నారు నిర్ణయం, మేము కమ్యూనిటీని తయారు చేసుకోవాలి, మేము పడుకున్నా డబ్బులు రావాలి, నిద్రలో కూడా డబ్బులు రావాలి అని డెసిషన్ తీసుకున్నారు. సో అలాంటి అవకాశం మనం ఎలాంటి పెట్టుబడి లేకుండా, రిస్క్ లేకుండా ఇందులో ఉందండి. సో వాళ్ళ మనం ప్రపంచవ్యాప్త కోటీశ్వర్లు అవ్వక్కర్లే, మన ఫ్యామిలీకి మనం బ్రతకడానికి సాఫీగా ఆనందంగా జీవనం సాగించడానికి మనకు కావాల్సిన డబ్బులు వస్తే చాలు. సో దాంట్లో ఇక్కడ నష్టపోకుండా ఇక్కడ పెట్టే పెట్టుబడితో ఎవరి జీవితాలు ఏమీ తారుమారు అయిపోవు. కానీ మన జీవితం మారడానికి ఒక ఐడియా చాలు అంటారు. దీన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మారుతుందని నా అభిప్రాయం. మరి కొంతమంది ఆల్రెడీ మార్చుకున్నారు. 8,000 పెట్టుబడితో 4-5 నెలల్లో 10-15 లక్షలు ఎక్కడ వస్తుందండి, ఇక్కడ సంపాదించుకున్నారు. ఇక్కడ మనకి స్లాట్ టైప్ లో ఉంటుందని ఇందాక చెప్పుకున్నామండి. మనకి చూడండి స్లాట్ 1, స్లాట్ 2, స్లాట్ 3, స్లాట్ 4 ఇలా మనకి 12 స్లాట్స్ అనేవి ఉంటాయి. ప్రతి స్లాట్ లో కూడా 2, 4, 8 14 మంది ప్లేస్మెంట్ అయ్యి ఉండాలన్నమాట. సో అవి ఎలా వస్తాయి ఇన్కమ్, మనకి 0.001 తో మాత్రమే స్టార్ట్ చేస్తాము. రెండోది దీనికంటే డబుల్ 0.002, మూడోది 0.004, 4 0.008 ఇలా ప్రతి స్లాట్ కూడా డబల్ అవుతూ వెళ్తుంది. కానీ ఇక్కడ మన జేబులో నుంచి మళ్ళీ ₹1 తీయాల్సిన అవసరం లేదు. ఇవి ఎలా అప్గ్రేడ్ అవుతాయి, ఎలా ఇన్కమ్స్ వస్తాయి అనేది ముందు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కంపెనీ 3 రకాల ఆదాయం ఇస్తుందని మనం ప్రారంభంలో చెప్పుకున్నామండి. ఒకటి, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ పాస్ ఎన్ఎఫ్టీ ఇస్తుంది. అయితే మనం ఎంతతో జాయిన్ అవ్వాలి, 0.001 BTC ఇది స్టాండర్డ్ ప్లాన్. ఈ రోజు ఉన్న రేటు ప్రకారంగా $78. మనకి బిఎన్బి అనే కాయిన్ ఉండాలి కాబట్టి అదొక $2 అంటే $80, ₹8,000 పెట్టుబడి. మరి ఇక్కడ 8,000 పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ పాస్ ఎన్ఎఫ్టీ అనేది వస్తుంది. దాని భవిష్యత్ విలువ కూడా ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, రాబోయే 8 సంవత్సరాల్లో $1,00,000 కూడా దాని వాల్యూ వెళ్ళే అవకాశం ఉంది. మరి అది ఎలా వెళ్తుంది, దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం నెక్స్ట్ ముందు రాబోయే స్లైడ్స్ లో మనం చెప్పుకుందాం. రెండోది 61 బిట్ కాయిన్స్ సంపాదించుకునే అవకాశం ఇస్తుందండి. ఇది స్లాట్ వర్కింగ్ ఇన్కమ్ లో, నాన్ వర్కింగ్ ఇన్కమ్ లో కూడా దీన్ని సంపాదించుకోవచ్చు. మూడోది ర్యాంక్స్ అండ్ రివార్డ్స్. ఈ స్లాట్ బేస్డ్ ఇన్కమ్ మనం పనిచేస్తూ ఉంటే ఆటోమేటిక్ ఈ మూడో ఇన్కమ్ మనకి వస్తూ ఉంటుంది. ఇది పాసివ్ ఇన్కమ్, తర్వాత మీ టీం పని చేసినా చేయకపోయినా లైఫ్ టైం వస్తుంది ఇన్కమ్, కంపెనీ ఉన్నంత కాలం కూడా. అది ఎలా వస్తుంది అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ ఇచ్చే ఇన్కమ్స్ అవి 3. అయితే ఈ ఒకటి వెల్కమ్ పాస్ ఎన్ఎఫ్టీ గురించి మనం చెప్పుకున్నాము. వెల్కమ్ పాస్ ఎన్ఎఫ్టీ అనేది మళ్ళీ లాస్ట్ లో కూడా వస్తుంది, అప్పుడు మళ్ళీ దాని గురించి చెప్పుకుందాం. కొద్దిగా సూచాయిగా చెప్పేసి వదిలేశాను కాబట్టి. రెండోది స్లాట్ బేస్డ్ ఇన్కమ్. ఈ స్లాట్ బేస్డ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది, ఇది మాత్రం అందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఈ ప్లాన్ లో ఇదే ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్లయితే
మనం ఎప్పుడైతే 0.001 బీటీసీతో ఇందులో ఐడి యాక్టివేట్ చేసుకున్నామో మనకు ఒక ఐడి నెంబర్ అలర్ట్ చేస్తారు, మనకు ఒక ప్లేస్మెంట్ ఇస్తారండి. అది గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి యు అంటే మనం. మరి ఇందులో 61 బీటీసీలు సంపాదించుకోవచ్చు స్పిల్ ఓవర్ ద్వారా అన్నారు. అంటే స్పిల్ ఓవర్ అంటే మన అప్ లైన్ ద్వారా కానీ లేదా క్రాస్ లైన్ డౌన్ లైన్ నుంచి కూడా మనకి టీమ్స్ వస్తాయి. ఆ టీమ్స్ ద్వారా కూడా మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మరి అది సంపాదించాలంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే మినిమం మనం ఇద్దరిని రిఫర్ చేసి ఉండాలి. జస్ట్ ఇద్దరిని రిఫర్ చేసి ఉంటే ఆ తర్వాత వచ్చే టీమ్స్ అన్ని కూడా మీకు ఆటోమేటిక్ గా యాడ్ అవుతాయి. అది అప్ లైన్ నుంచి రావచ్చు, డౌన్ లైన్ నుంచి రావచ్చు, క్రాస్ లైన్ నుంచి కూడా రావచ్చు. అలా వచ్చే టీమ్స్ ద్వారా 61 బీటీసీల వరకు మనం సంపాదించుకోవచ్చు. మరి మనం ఇద్దరం చేసాం కదా, ఈ ఇన్కమ్స్ ఎక్కడికి వెళ్తాయండి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ కంపెనీ అనేది 1 రూపాయి కూడా మన నుంచి స్టార్టింగ్ అమౌంట్ తీసుకోవడం లేదు. గమనించండి. ఏం చేస్తుంది, మన ఈ స్లాట్ వచ్చి మన యూ ఉన్నాం కదండి, మనం జాయిన్ అవ్వడానికి ఒకరు కారణం అవుతారు కదా, ఎవరో ఒకరు అప్లైనర్ ఉంటారు కదా, అతను మనకి ఫస్ట్ అప్లైనర్. అతను కూడా ఎవరో ఒకరు జాయిన్ చేసే ఉంటారు కదా, మరి అతను మనకి సెకండ్ అప్లైనర్ అవుతారు. ఇక్కడ నుంచి ఈ స్లాట్ అనేది మొదలవుతుందండి. సెకండ్ అప్లైనర్, ఫస్ట్ అప్లైనర్ మనం. మన తర్వాత మన డౌన్ లైన్ ఫస్ట్ లెవెల్ 2 వస్తారు, సెకండ్ లెవెల్ 4 వస్తారు, థర్డ్ లెవెల్ 8 మంది వస్తారు, ప్లేస్మెంట్ అవుతారు. సో ఇదే మనకి ఒక స్లాట్. ఈ స్లాట్ లో మనం స్పిల్ ఓవర్ కోసం ఇద్దరు జాయిన్ చేసేటప్పుడు ఏ అనే వ్యక్తిని మనం జాయిన్ చేసాం అనుకుందాం. ఏ అనే వ్యక్తిని మనం జాయిన్ చేసినప్పుడు ఈ ఏ తాలూకా ఇన్కమ్ అనేది మన ఫస్ట్ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో అతనికి వెళ్ళిపోతుంది. ఇది డైరెక్ట్ గా 0.001 బీటీసీ వెళ్ళిపోతుందండి. ఇంక ఇందులో మళ్ళీ ఇతర ఫీజులు ఏమి ఉండవు, కట్ అవ్వవు. అంటే అతను ఫ్రీ అయిపోయాడు, అతని ప్రిన్సిపల్ అతనికి వచ్చేసింది. రెండు, మనం బి అనే వ్యక్తిని చేసామో ఈ ఇన్కమ్ వచ్చి డైరెక్ట్ గా మన సెకండ్ అప్లైనర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏమయ్యాం, స్పిల్ ఓవర్కి ఎలిజిబుల్ అయ్యాం. సో నెక్స్ట్ చూడండి, వీళ్ళు కూడా స్పిల్ ఓవర్కి ఎలిజిబుల్ అవ్వడానికి ట్రై చేస్తారు కదా, ఇందులోకి ఎందుకు వచ్చారు మెంబర్గా. సో ఆ విషయాన్ని ముందే మనం చెప్తున్నాం కదా. అప్పుడు ఈ ఏ అనే వ్యక్తి ఒక వ్యక్తిని జాయిన్ చేసాడు అనుకుందాం అతని కోసం. అప్పుడు మనకి ఇతను ఏమవుతారు, మూడో వ్యక్తి అవుతారు. మనకి మూడో ప్లేస్మెంట్ అవుతుంది. ఈ మూడో ప్లేస్మెంట్ తాలూకు ఇన్కమ్ వచ్చి డైరెక్ట్ గా మనకి వ్యాలెట్కి వచ్చేస్తుంది. అంటే జస్ట్ ముగ్గురు రాగానే మన ప్రిన్సిపల్ మొత్తం మనం 100% తీసేసుకుంటున్నాము. మనకి కంపెనీ ఒక ఎన్ఎఫ్టీ ఇచ్చింది, ఆ ఎన్ఎఫ్టీ మనకి ఫ్రీ అయిపోయినట్టే. అది మనం దాచుకున్నట్టే, మన డబ్బులు మనకు వచ్చేసాయి, అది అదనం, అది ఎడిషనల్ ఇన్కమ్ అని చెప్తారనమాట. మరి ఈ టీం ద్వారా ఇంకా పైనుంచి కానీ వీళ్ళ ద్వారా కానీ నాలుగో వ్యక్తి ప్లేస్మెంట్ అయ్యారు అనుకుందాం. ఈ నాలుగో వ్యక్తి ఐదో వ్యక్తి ప్లేస్మెంట్ అయ్యేటప్పుడు ఈ రెండు ఇన్కమ్స్ కూడా మనకి 0.002 అవుతుంది. ఇది మనకి అప్గ్రేడ్కి వెళ్ళిపోతుందండి. సెకండ్ స్లాట్ అప్గ్రేడ్ ఉందని చెప్పాం కదా, అది అప్గ్రేడ్కి వెళ్ళిపోతుంది. మరి ఆరో ప్లేస్మెంట్ ఎప్పుడైతే మళ్ళీ మనకు వచ్చిందో ఈ ప్లేస్మెంట్ తాలూకు ఇన్కమ్ వచ్చి మళ్ళీ మన వ్యాలెట్కి వస్తుంది. అంటే మనకి 2, 4, 6 ప్లేస్మెంట్లు కానీ వచ్చినట్లయితే మనం ఆటోమేటిక్ గా సెకండ్ స్లాట్ అప్గ్రేడ్ అయిపోతున్నాము, మన పెట్టుబడి డబల్ కూడా అయిపోతుంది. సో ఈ టీం ద్వారా కానీ అప్లైనర్స్ ద్వారా కానీ ఇంకా వచ్చే టీము 7వ ప్లేస్మెంట్ అయింది అనుకుందాం. ఈ 7వ ప్లేస్మెంట్ ఏమవుతుందంటే మన డౌన్ లైన్ లో ఇమీడియట్ గా మన లైన్ ఎవరైతే జాయిన్ అయ్యారో అతనికి వెళ్తుందండి. ఒకవేళ ఇతను ఇద్దరు జాయిన్ చేసి ఉండాలి, లేదనుకోండి ఇతనికి రాదు. ఇతను ఒకవేళ బి అనే వ్యక్తి చేసి ఉన్నారనుకోండి అతనికి వెళ్ళిపోతుంది. కొంతమంది అడుగుతారు, సార్ నేను ఒక్కరిని చేసాను వస్తుందా? ఒక్కరిని చేసినా కూడా రాదు. ఇక్కడ స్పిల్ ఓవర్ మనం ఎలిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి, కంపెనీ రూలు ఇద్దరు మనం చేసి ఉండాలి, అప్పుడు మాత్రమే మనకి స్పిల్ ఓవర్ అనేది వస్తుంది. కాబట్టి ఒక్కరు చేసి ఎవరైతే ఆగారో వాళ్ళందరూ కూడా సెకండ్ ఇమీడియట్ గా చేసుకోండి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా జాయిన్ చేస్తారో తెలియదు, ఆటోమేటిక్ గా కిందకి వెళ్ళిపోతాయి. కొంతమంది పాపం జాయిన్ అయ్యారు, ఒక్కరిని జాయిన్ చేసి కొంతమంది వెయిట్ చేశారు, వాళ్ళు 4-5 ఇన్కమ్ కూడా స్పిల్ ఓవర్ ఇన్కమ్ మిస్ అయ్యాయి. అంటే నెలకొక ఇన్కమ్ అనేది పోయింది వాళ్ళకి. అలాంటి పొరపాటు చేయకుండా ప్రతి ఒక్కరు 2 చేసుకొని కావాల్సి వెయిట్ చేయండి. ఇక్కడ 7వ ఇన్కమ్ అనేది స్పిల్ ఓవర్ లో మన ఇమీడియట్ జూనియర్ కి వెళ్ళిందండి. మళ్ళీ 8, 9 మరి డైరెక్ట్ మన వ్యాలెట్కి వస్తాయండి. ఇక్కడ ఎవరిని అడగాల్సిన పని లేదు, డైరెక్ట్ మన వ్యాలెట్ లో క్రెడిట్ అయిపోతుంది. 10 మళ్ళీ మన ఇమీడియట్ జూనియర్కి వస్తుంది. 11, 12 మళ్ళీ మన వ్యాలెట్కి వస్తాయండి. 13 మన బి అనే వ్యక్తి సెకండ్ జాయినింగ్ ఉంది కదా, సెకండ్ రిఫరల్ అతనికి వెళ్తుందండి.
14వది మన అప్లైనర్ ఎవరైతే ఉన్నారో అతనికి వెళ్ళిపోతుంది, మన ఐడి రీసైకిల్ అయిపోతుందండి. అంటే ఇక్కడ ఉన్న టీమ్స్ అన్ని కూడా మళ్ళీ ఎడిట్ అవుతాయి, ఆటోమేటిక్ గా కొత్త ప్లేస్మెంట్స్ అనేవి మళ్ళీ వస్తాయి. ఇందులో ఎవరు వేగంగా పని చేసుకుంటే వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా మనకు ప్లేస్ అవుతుంటారు, వీళ్ళే రావాలని లేదు. లేదా అప్లైన్ నుంచి రావచ్చు, ఆ పై అప్లైన్ నుంచి రావచ్చు, లేదా ఇంకా డౌన్ లైన్ నుంచి కూడా రావచ్చు, ఇంకా క్రిందకి వెళ్తాయి కాబట్టి. ఇలా మనకి 14 ప్లేస్మెంట్స్ వస్తే మనకు వచ్చే ఇన్కమ్స్ ఎన్ని చూడండి, 3, 6, 8, 9, 11, 12, 6 ఇన్కమ్లు వస్తున్నాయండి. అంటే మన పెట్టుబడి 6 రెట్లు అవుతుంది. ఇలా 6 రెట్లు చాలా మంది ఒక్క రోజులో చేసుకున్నారు, కొంతమంది వారం రోజుల్లో చేసుకున్నారు, కొంతమంది 10 రోజుల్లో, కొంతమంది నెల రోజుల్లో కూడా చేసుకున్నారు. నేనైతే 10 days లోనే 6 times ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగిందండి. నేను నా ఫస్ట్ ఇన్కమ్ ఫస్ట్ డేనే తీసేసుకున్నానండి. అంటే నేను పెట్టిన పెట్టుబడి 3 వ్యక్తులను జాయిన్ చేయడం వల్ల ఇమ్మీడియట్ గా వచ్చేసింది. అంటే మనం ఫ్రీ అయిపోయాం, రిస్క్ ఫ్రీ అయిపోయాం. ఇంకా తర్వాత కంపెనీలో వచ్చే ప్రతి రూపాయి కూడా లాభమే కదండి లైఫ్ టైం. మరి ఇక్కడ ఎలా వస్తాయి? ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయండి, అది మీకు క్లియర్ గా వివరంగా చెప్పాలి. ఇక్కడ మనం డైరెక్ట్ రిఫరల్ చేస్తే అన్ని మనకే ప్లేస్మెంట్స్ అవుతాయండి. అంటే 14 మంది వస్తే చాలు డైరెక్ట్ రిఫరల్స్, మన ప్లేస్మెంట్ అయిపోతాయి. ఇండైరెక్ట్ టీమ్, మన డౌన్ లైన్ మెంబర్స్ జాయిన్ చేశారనుకోండి, మన టీం చేశారనుకోండి, ప్రతి ఇద్దరికి ఒక ప్లేస్మెంట్ వస్తుంది. సో మీకు 2 రకాలు కూడా చెప్తాను. మీరు ఒకటో వ్యక్తిని డైరెక్ట్ రిఫరల్ చేశారు, అది మీ ఫస్ట్ అప్లైన్కి వెళ్ళింది. రెండో వ్యక్తిని చేశారు, రెండో అప్లైన్కి వెళ్ళిపోయింది. మూడో వ్యక్తిని కూడా మీరే చేశారు, మీకు వచ్చింది అది. 4, 5 కూడా మీరే చేశారు, ఈ 2 అప్గ్రేడ్కి వెళ్ళాయి. 6 కూడా మీరే చేశారు, మీకు వచ్చింది. 7 మీరే చేశారు, మీ ఇమీడియట్ జూనియర్కి అది ప్లస్ అయింది. చూడండి, మనం చేసినా కూడా అతనికి బెనిఫిట్ ఉంది. 8, 9 మీరే చేశారు, మీకు వచ్చింది. 10 మళ్ళీ మీరే చేశారు, అతనికి వెళ్ళింది, మన ఫస్ట్ జూనియర్కి. 11, 12 మనమే చేసాం, మళ్ళీ మనకు వచ్చాయి. 13 కూడా మనమే చేసాం, మన సెకండ్ జూనియర్కి వెళ్ళింది, సపోర్ట్ అయింది. 14 కూడా మనమే చేసాం, ఆటోమేటిక్గా మనం రీసైకిల్లోకి వెళ్ళిపోయాం. ఇక్కడ ఇలా చేసుకుంటే 14 ప్లేస్మెంట్ చాలు. అదే మన టీం చేశారనుకోండి, ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఉన్నారో అతను ఇద్దరిని తెస్తే ఈ 3వ ప్లేస్మెంట్ అనేది మనకు వస్తుంది. అతను చేసిన ఇంకో ప్లేస్మెంట్ మన అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఇతనికి వెళ్ళిపోతుంది. ఇది సిస్టమ్. సో ఇక్కడ మళ్ళీ చూసుకోండి, ఇది ఇద్దరిని తెస్తాడు కదా, ఇద్దరిని తెచ్చినప్పుడు ఇది మనకు వస్తుంది, ఇది మన సెకండ్ అప్లైనర్కి వెళ్ళిపోతుంది, రెండో లెక్క కాబట్టి. అలా మనకి ఈ ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇండైరెక్ట్ గా వస్తే ప్రతి రెండింటికి ఒకటి ప్లేస్మెంట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటిలో ఒకటి ప్లేస్మెంట్ అయింది, ఈ రెండింటిలో ఒకటి ప్లేస్మెంట్ అయింది. ఇక్కడ ఈ బి దగ్గర ప్లేస్మెంట్స్ ఏవి కనిపించవు మన చార్ట్ లో. అతనికి కనిపిస్తాయి 2, ఏ కనిపిస్తాయి 2, కానీ మన చార్ట్ లో చూస్తే ఈ బిలో ఉన్న ఒక వ్యక్తి కూడా ఏ దగ్గరికి వచ్చి ప్లేస్ అవుతారు, మనకి 3, 4 అవుతాయి. సో మన టీం వచ్చి వీళ్ళు తెచ్చిన ఇద్దరు, వీళ్ళు తెచ్చిన ఇద్దరు, 4 ప్లస్ మనం తెచ్చిన 2, వీళ్ళిద్దరు తెచ్చాం కదా 6. 6 రెళ్ళు చేసేటప్పుడు మళ్ళీ 5, 6, 7, 8, 9, 10 ప్లేస్ అవుతాయి. అలా ప్రతి ఇద్దరికి ఒక్కొక్క ప్లేస్మెంట్ వస్తుంటది. మనకి ఏదైతే పేమెంట్ వచ్చిందో ఆ పేమెంట్ నెంబరే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మన అప్లైనర్కి ఎవరికైనా పేమెంట్ వెళ్తే అది వాళ్ళ చార్ట్ లో కనిపిస్తుంది, మనకు కనిపించదు. ఇది టెక్నికల్ గా విషయం అండి. అందరికి అర్థమైంది అనుకుంటా. ఈ చార్ట్ కంప్లీట్ అయితే మనకి 6. చూడండి, క్రింద ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మీరు స్పిల్ ఓవర్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీ పర్సనల్ రెఫరల్ లింక్ ద్వారా ఇద్దరిని కనీసం డైరెక్ట్ రెఫరల్ చేసి ఉండాలి అని కంపెనీ క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేసింది. ఇది అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ రీసైకిల్ అండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 14వ ప్లేస్మెంట్ రీసైకిల్ మనం వెళ్ళి మళ్ళీ ప్లేస్ అవుతాము. రీసైకిల్ లో కూడా సేమ్, కాకపోతే అక్కడ మెంబర్స్ మారొచ్చు, క్రింద వాళ్ళు మీదకి రావచ్చు, మీద వాళ్ళు క్రిందకి రావచ్చు. ఎవరు స్పీడ్ గా పనిచేస్తారో వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడ కూడా సేమ్, ఏబి మనం ప్లేస్ అయ్యేటప్పుడు మన ఫస్ట్ అప్లైన్, సెకండ్ అప్లైన్కి వెళ్తాయి. థర్డ్ మెంబర్ నుంచి మనకు వస్తుంది. 4th మెంబర్ ఒక్కటి మాత్రమే ఇక్కడ కట్ అవుతుంది. చూడండి, 4th మెంబరు ఒక్క ఇన్కమ్ మాత్రమే కట్ అవుతుంది. ఇది దేనికి ఇస్తున్నారు? రాయల్ పూల్
ఇక్కడ గమనించండి, రాయల్ పూల్. ఈ రాయల్ పూల్ ని 2 భాగాలు చేస్తారండి. సగం ఎన్ఎఫ్టి పూల్ కి ఇస్తారు, సగం ర్యాంక్ సెంటర్ వాడికి ఇస్తారు. 50-50%. అది ఎలా ఇస్తారనేది నెక్స్ట్ స్లైడ్స్ లో మనం మాట్లాడుకుందాం. మళ్ళీ 5వ ఇన్కమ్ కూడా మనకి ఇస్తుందండి. ఇక్కడ 6 మళ్ళీ మనకి ఇస్తుంది, 7 మన జూనియర్ కి ఇస్తుంది, 8, 9 మళ్ళీ మన వ్యాలెట్కి వస్తాయి, 10 మళ్ళీ మన జూనియర్ కి వెళ్తుంది, 11, 12 మళ్ళీ మన వ్యాలెట్కి వస్తాయి, 13 మన సెకండ్ జూనియర్ కి వెళ్తుంది, 14 మళ్ళీ రీసైకిల్. ఇలా అన్లిమిటెడ్ రీసైకిల్ తీసుకోవచ్చండి. 1, 2 అని కండిషన్ ఏం లేదు. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనం తీసుకునే అవకాశం అనేది ఉంది. ఇక్కడ గమనించండి, మనకి ఇక్కడ 7 ఇన్కమ్లు వస్తున్నాయండి. 3, 5, 6, 8, 9, 11, 12. 7 ఇన్కమ్లు అనేవి ఇక్కడ వచ్చాయి. ఇలా ప్రతి రీసైకిల్ లో కూడా, ప్రతి స్లాట్ లో కూడా 7 ఇన్కమ్స్ వస్తాయి. స్టాండర్డ్ స్లాట్ లో 6 ఇన్కమ్స్ వస్తాయి. ఉదాహరణకి ఇప్పుడున్న రేటు ప్రకారంగా ఈ ఫస్ట్ స్లాట్ లో మనకి 6 ఇన్కమ్లు అంటే 680,000, $480 వచ్చింది అనుకుందాం. అంచనాకు ఒక $500 అనుకుందాం. అదే సెకండ్ స్లాట్ లో ఫస్ట్ టైము $1000 వస్తుంది, డబుల్. ఎందుకంటే అక్కడ 0.002 ఇచ్చాం కదా, అందరి నుంచి కూడా అలాగే వస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి మీద నుంచి 8,000 వస్తే అక్కడ 16,000 వస్తుంది. మూడో స్లాట్ లో దానికి డబుల్ 32,000 వస్తుంది. 4వ స్లాట్ లో దానికి డబుల్ 64,000 వస్తుంది. అలా మనం 12వ స్లాట్కి వెళ్ళేసరికి 2 కోట్ల రూపాయల వరకు తీసుకోవచ్చండి. అది ఇందులో ఉన్న గొప్పతనం. కానీ పని మాత్రం ఒకే ఒకసారి చిన్న పని. ఇది కూడా నేను చేయలేనండి అనుకున్న వాళ్ళు దయచేసి ఒకసారి పునరాలోచన చేయండి. ఇక్కడ మనం ఇందాక స్టార్టింగ్ లో చెప్పుకున్నాము 12 స్లాట్స్ ఉంటాయని. చూడండి, మనం ఫస్ట్ స్లాట్ లో మనకి 5 మెంబర్స్ 5 ప్లేస్మెంట్స్ వస్తే ఫస్ట్ 2 పై అప్లైనర్, ఆ పై అప్లైనర్కి వెళ్ళాయి. 3వ ప్లేస్మెంట్ మనకు వచ్చింది. 4, 5 కలిపి మనకి సెకండ్ స్లాట్ అప్గ్రేడ్ అయ్యాయి. ప్రతి స్లాట్ లో కూడా అంతేనండి. మన స్లాట్ అంతా ఫుల్ అవ్వాల్సిన అవసరం లేదు సెకండ్ స్లాట్కి రావాలంటే. 5 ప్లేస్మెంట్లు ప్రతి స్లాట్ లో వస్తే మనం నెక్స్ట్ స్లాట్కి వెళ్ళిపోతాం, ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతాం. ఇది ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ అనమాట. మనం ఏం చేయక్కర్లా, సిస్టమే చేసేస్తుంది అంతా. సో ఫస్ట్ స్లాట్ లో మనకి 4, 5 కట్ అయ్యి సెకండ్ స్లాట్ లోకి వచ్చేసాం. సెకండ్ స్లాట్ లో 0.002. ఇక్కడ ఒక 5 ప్లేస్మెంట్లు వచ్చాయి, మనకి ఇక్కడ 16,000 వచ్చింది. దాంతో పాటు థర్డ్ స్లాట్ లోకి వచ్చేసాం. థర్డ్ స్లాట్ లో మనకి 0.004 అంటే 32,000 ఇప్పుడున్న రేట్ ప్రకారంగా. ఇక్కడ మళ్ళీ 5 ఇన్కమ్లు ప్లేస్ అయ్యి అందులో ఒకటి మనకు వచ్చింది, 2 ఇన్కమ్లు అప్గ్రేడ్కి వెళ్ళాయి, స్లాట్ 4. ఇలా మనకి 12వ స్లాట్ చూస్తే 2 బిట్ కాయిన్ల 0.48 సెంట్లు ఉందండి. అంటే సుమారుగా 2 కోట్ల రూపాయల వరకు తీసుకోవచ్చు. దీనికి అందరికి మళ్ళీ ఏమైనా పెట్టుబడి ఉందా? ఫస్ట్ పెట్టిన పెట్టుబడే, కొంచెం పని చేయాలంటే. ఎక్కడ కూడా మనం పని చేయకుండా డబ్బులు రావు కదండి. ఎక్కడ గమనించండి, మనం ఈవెన్ 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివేశాం, 20 సంవత్సరాలు. అమ్మయ్య నాకు డిగ్రీ అయిపోయింది, హ్యాపీగా సర్టిఫికేట్ తీసుకొని ఇంట్లో పడుకుంటానంటే ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఒకసారి గమనించండి. ఫోన్ లేదు, ఇంటర్వ్యూకి వెళ్ళారు, అతను ఉద్యోగం ఇచ్చాడు, అమ్మ ఉద్యోగం వచ్చేసింది ఇంకా నేను ఇంట్లో హ్యాపీ పడుకుంటానంటే ఇస్తారా? ప్రతిరోజు వాళ్ళు చెప్పిన టైం ప్రకారం వెళ్ళాలి, వాళ్ళు చెప్పినవన్నీ చెయ్యాలి. అప్పుడే 4 రోజుల తర్వాత జీతం అనేది వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనకి ఖాళీగా ఉన్న సమయంలో మన కోసం ఒక 10 మందిని మనం తయారు చేసుకోగలిగితే వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటారు, ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయని సిస్టమ్ చెప్తుందండి. ఇక్కడ చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్లాట్ కంప్లీట్ అయితే మనకు వచ్చే టోటల్ ఇన్కమ్ వచ్చి 32 బిట్ కాయిన్లు వస్తున్నాయండి. ఈ చార్ట్ మీరు చూడొచ్చు. ఫస్ట్ లెవెల్లో 0.001 టీటీసీతో స్టార్ట్ అయితే మనకి యాక్చువల్గా 9 ఇన్కమ్స్ వస్తున్నాయి. ఇందులో 0.002 అనేది అప్గ్రేడ్కి వెళ్ళిపోతుంది, 0.007 అనేది మనకు వచ్చేది, అందులో ఒకటి రీసైకిల్కి వెళ్ళిపోతుంది. ఇలా ప్రతి దాంట్లో కూడా అంతే. అలా మనం 12వ స్లాట్ వరకు చూసుకుంటే మనకి 32 బీటీసీలు వస్తాయి, సుమారుగా 25 కోట్ల రూపాయలు ఇప్పుడున్న రేటు ప్రకారంగా. అదే మనకి రీసైకిల్లో మల్టిపుల్ సైకిల్స్ జరిగాయి అనుకోండి,
అప్పుడు మనకు వచ్చే బీటీసీ 61 బీటీసీ వస్తున్నాయండి. అంటే 50 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇక్కడ కంపెనీ చెప్తుంది ఏంటి, స్టార్టింగ్ లో ఇద్దరిని మీరు ప్రిఫర్ చేయండి చాలు, 61 బీటీసీని సంపాదించుకోండి. ఇందాక మనం చెప్పుకున్నాము, 4వ రీసైకిల్లో 4వ ఇన్కమ్ నుంచి మనకి ఆ ఇన్కమ్ అనేది కట్ అయ్యి రెండింటికి సమానంగా పంచడం జరుగుతుంది లిక్విడిటీ కోసం. ఒకటి ఎన్ఎఫ్టి పూల్, 2 ర్యాంక్స్ అండ్ రివార్డ్స్. ఇక్కడ చూడండి ఇవ్వడం జరిగింది. రాయల్ పూల్ లో 2 భాగాలు చేస్తారు, ఎన్ఎఫ్టి లిక్విడిటీ కోసం అండ్ రివార్డ్స్ కోసం. ఇవి ఎలా వస్తాయనేది ఇక్కడ చెప్పుకున్నాం. సో మనకి వెల్కమ్ పాస్ ఎన్ఎఫ్టి అనేది జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఒక్కరికి ఒక్క ఎన్ఎఫ్టి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ ఇవ్వడం జరగదు. ఒకసారి మీరు ఎన్ఎఫ్టిని సేల్ చేసేస్తే మళ్ళీ మీరు కొనుక్కునే అవకాశం కూడా లేదు, అది బర్న్ అయిపోతుంది. అలాగే తక్కువ ఉంది కాబట్టి, నేను ఒక మెంబర్ అయ్యాను కాబట్టి నాకు ఒక 10 ఎన్ఎఫ్టీలు కావాలి అండి అంటే ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ లేదు. ఒక జాయినింగ్ కి ఒక్కటి మాత్రం ఎన్ఎఫ్టీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది గమనించాలి అందరూ కూడా. సో మరి ఇక్కడ ఇచ్చే ఫండింగ్ గురించి ఒకసారి ఆలోచించినట్లయితే, ఇవాళ 1, 2 స్లాట్ అవుతున్నాయండి రీసైకిల్లో. రేపు 6వ స్లాట్ నుంచి చూస్తున్నట్లయితే, 6వ స్లాట్ లో ఒక్క రాయల్ పూల్ ఇన్కమ్ సగం తీసారు అనుకోండి, $2,500 వస్తాయండి. అలాంటిది ఒక 100 మంది నుంచి వచ్చాయి అనుకోండి, నెలకి 100 మంది నుంచి ఎంత అవుతుంది, $2,50,000 అవుతాయి. అదే 12వ స్లాట్ లో ఒక 100 మంది నుంచి వచ్చాయి అనుకోండి, అవి కోట్లలో ఉంటాయి. మరి అప్పుడు దాని వాల్యూ పెరిగే అవకాశం ఉందా లేదా? అది ఇప్పటికిప్పుడే మనం ఆశించకూడదు. ఇవాళ విత్తనం వేసాం, రేపే ఫలం వచ్చేది కదా. ఒక పోస్ట్ ఆఫీస్కి దాచాం అనుకోండి, ఈవేళ వచ్చేస్తుందా మనకి, వెంటనే రేపు ఇచ్చేస్తారా డబల్? 8 సంవత్సరాలు అందులో మనం ఉంచాల్సిందే. కానీ ఇక్కడ 8 సంవత్సరాలు దాచుకుంటూ వచ్చే బెనిఫిట్ ఎంత, అక్కడ దాస్తే వచ్చే బెనిఫిట్ ఎంత? ఉదాహరణకు మనం పోస్టల్లో బ్యాంకులో వేసాం, వాటిని తప్పు పట్టడం కాదు, మనం ధైర్యంగా ఉండొచ్చు, మన డబ్బులు మన దగ్గర ఉన్నాయి, మనకి ఎప్పుడు కావాల్సి అప్పుడు తీసుకోవచ్చు, మన పేపర్ పట్టుకుని వెళ్తే వెంటనే డబ్బులు వచ్చేస్తేనే ధైర్యంగా ఉండొచ్చు. కానీ అదే 8 సంవత్సరాలు అందులో హోల్డ్ చేస్తే ఇప్పుడున్న రేట్లు 8 సంవత్సరాల తర్వాత ఉంటాయా? మన 8,000 ఎందుకైనా పనికి వస్తుందా? గమనించండి, ఇప్పుడున్న పప్పు రేట్ అప్పుడు 8 సంవత్సరాల తర్వాత ఇంతే ఉంటుందా? పెట్రోల్ ఇంతే ఉంటుందా? మన హౌస్ రెంట్స్ ఇలాగే ఉంటాయా, ఇంతే ఉంటాయా? మన ఈఎంఐలు అలాగే ఉంటాయా? అవన్నీ మారుతాయి, వాటికి అది ఏ విధంగానూ పనికిరాదు. ఇక్కడ మనం తెలివిగా చిన్న పెట్టుబడి పెట్టి మన పెట్టుబడిని ఒక ఇద్దరు రిఫర్ చేయడం ద్వారా వెనక్కి తీసేసుకొని మళ్ళీ దాన్ని దాచుకోవడం వల్ల మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఇది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుందండి, ఇది అందరూ గమనించాలి. నమ్మకం ప్రధానం ఫస్ట్. ఇక్కడ కంపెనీ చెప్తున్న ఎస్టిమేషన్ కూడా చూడండి, ఇది 100 డేస్ లాక్ లో ఉంటుంది. దీని టార్గెట్ వచ్చి 1 బీటీసీ రానున్న 8 సంవత్సరాల్లో. ఇక్కడ ఎలా ఇస్తారనేది కూడా మీరు స్టడీ చేయొచ్చు. నెక్స్ట్ ర్యాంక్స్ అండ్ రివార్డ్స్. మనం మన ఫస్ట్ ఫస్ట్ స్లాట్ లో 5 వచ్చారండి, ఆటోమేటిక్ మనం సెకండ్ స్లాట్కి వెళ్ళిపోతాం. ఈ సెకండ్ స్లాట్ లో ఈ 5 కూడా మనలాగే సెకండ్ స్లాట్ అప్గ్రేడ్ అయితే మనం 3వ స్లాట్కి వెళ్ళిపోతాం. వన్స్ 3వ స్లాట్కి వెళ్తే కంపెనీ మనకి రాయల్టీ ప్రొవైడ్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే జాయినింగ్స్ లో ప్రతి రీసైకిల్లో 4వ అమౌంట్ తీసి అందులో 50% ఈ రాయల్టీ హోల్డర్స్ అందరికి పంచడం జరుగుతుంది. అది ఇవాళ మాకు అందరికి వచ్చింది. గత నెల కూడా నేను తీసుకోవడం జరిగింది, $4 వచ్చాయి. ఈ నెల కూడా సుమారుగా $4 వచ్చాయి. అంటే ఇది అదనం. వన్స్ ఒకసారి మనం అక్కడికి వెళ్ళాము అంటే మన ఐడిలో 70 నుంచి 80 వేల రూపాయలు ఆల్రెడీ డబ్బులు తీసుకుని ఉన్నామండి. తీసుకున్న తర్వాత అదనంగా వచ్చే ఇన్కమ్ ఇది ప్రతి నెల కూడా లైఫ్ టైం వస్తుంది కంపెనీ ఉన్నంత కాలం. ఇది ఇప్పుడు 4 రావచ్చు, రేపు 12వ స్లాట్ లో లేదంటే 6 నుంచి 12వ స్లాట్ కి రాయల్టీకి ఇన్కమ్ బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది ఒక్కొక్కరికి 400 రావచ్చు, 4,000 రావచ్చు, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఈరోజు 6వ స్లాట్ లో ప్రపంచవ్యాప్తంగా మన ఇండియానే 6వ స్లాట్ లో ఉన్నాడండి. అతనికి వచ్చిన రాయల్టీ ఎంత అంటే $1,550 వచ్చాయండి. అతను పెట్టింది ఎంత అండి, కేవలం 8,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. 4 నెలల కింద జాయిన్ అయ్యాడు, ఆల్రెడీ 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు.
ఈ రోజు 1,50,000 రాయల్టీ వచ్చింది. మళ్ళీ అందరూ 6వ స్లాట్కి వెళ్ళినంత వరకు అతను ఒక్కడే ఉంటే ఎన్ని నెలలు ఖాళీగా ఉంటే అతనికి ఒక్కడికే వస్తుంది రాయల్టీ. ఇక్కడ తీస్తున్న 50% ని రాయల్ పూల్ లో ఈ 4వ సైకిల్ నుంచి తీస్తున్నటువంటి 4వ అమౌంట్ ని 2 భాగాలు చేస్తారని చెప్పాం. అది ఎన్ఎఫ్టీ పూల్ సగం పంపిస్తే మిగిలిన సగాన్ని కూడా మళ్ళీ 4 భాగాలు చేస్తారండి. ఉదాహరణకు ఒక బిట్ కాయిన్ వచ్చింది అనుకుందాం నెలంతా కలిపితే. ఈవేళ మీకు సింపుల్ గా చెప్తాను, ఇతనికి 1550 వచ్చింది. 1550 ఇంటూ 4 వేయండి సార్, 60 $6,200 వచ్చిందండి ఈ నెలంతరికి కలిపి. వీటి కోసం తీసిన అమౌంట్ 6,200 ఈ రాయల్టీ కోసం తీశారు, 6,200 ఎన్ఎఫ్టీ పూల్ కోసం తీశారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ 9వ స్లాట్ 12వ స్లాట్ అవి ఎవరు లేరు కాబట్టి కంపెనీకి ఉండిపోతాయి. ఇక్కడ ఇతను 6వ స్లాట్ లో ఉన్నారు కాబట్టి ఇతనికి వస్తుంది. మిగిలిన ఆ 1550ని ఆల్రెడీ 400 మంది ఉన్నారు ఈ 3వ స్లాట్ ఎలిజిబుల్ అయిన వారు, వాళ్ళందరికీ పంచితే మనకి ఆ విధంగా వచ్చింది. $3.5 వచ్చింది. 3.5 $4 వచ్చాయి. సరిపోయింది కదా. ఇది ఈ విధంగా పంచడం అనేది జరుగుతుంది. అదే మనకి గుడ్ లక్ ఏంటంటే 3వ స్లాట్ లో మనం ఉన్నాం, 6వ స్లాట్ లో ఉన్నాం, ఈ 2 వస్తాయండి రాయల్టీస్. 9వ స్లాట్ లో కూడా ఉంటే 3, 6, 9లో కూడా వస్తుంది. 12 స్లాట్ ఉంటే 12 స్లాట్ లో కూడా వస్తుంది. 100% తీసుకోవచ్చు, అన్ని తీసుకోవచ్చు. ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. సో దీనికి అంతటికి మనం చేయాల్సిన పని ఏంటి, వేగంగా స్లాట్స్ అప్గ్రేడ్ అయ్యే విధంగా మన టీంని తయారు చేసుకోగలగాలి. తయారు చేసుకుంటే ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మనం పొందొచ్చు. దీనికి మనం చేయాల్సిన పని ఏంటి, రెగ్యులర్ గా మనం జూమ్కి అటెండ్ అవ్వాలి, నేర్చుకోవాలి. మనతో పాటు జర్నీ చేయడానికి వచ్చిన మన మిత్రులందరినీ కూడా జూమ్కి అటెండ్ చేయించాలి. వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పించాలి. ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఏ డౌట్ అడిగినా కూడా క్లియర్ గా మనం చెప్పగలిగే స్టేజ్కి తయారైపోవాలి. తయారైతే మనం ఇంకొకరు ఫోన్ చేయాల్సిన అవసరం ఉండదు, మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే. ఆటోమేటిక్గా మనం మాట్లాడి టీమ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కీ పాయింట్స్ అనేవి కొన్ని ఉన్నాయండి. యాక్చువల్గా ఇవి ఆల్రెడీ మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటున్నవే. ఇక్కడ రివార్డ్ సైకిల్ కి ఎలాంటి టైం లిమిట్ లేదు. అలాగే స్లాట్ ఎక్స్పైరేషన్, కొంతమంది ఏమంటే సార్ పలానా నెలలో నేను స్లాట్ అప్గ్రేడ్ చేసుకోకపోతే అది ఏమైనా ఎక్స్పైర్ అయిపోద్దా, నాకు ఎలిజిబిలిటీ ఏమైనా పోద్దా? అలాంటిది ఏం లేదండి. మీరు ఎంత వేగంగా చేసుకుంటే అంత వేగంగా అప్గ్రేడ్ అవుతూ ఉంటారు, లేదంటే అక్కడ ఉంటారు, అంతే తప్ప కంపెనీ ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు. అలాగే ఆటోమేటిక్ అండ్ ఇన్స్టెంట్ విత్డ్రాల్స్ ఇస్తుంది. అలాగే లిమిట్లెస్ ఎర్నింగ్స్, ఇక్కడ త్రో రీసైకిల్ ద్వారా అన్లిమిటెడ్ ఎర్నింగ్స్ తీసుకోవచ్చు. అలాగే మనకి ఎన్ఎఫ్టీ అనేది అదనపు ఆదాయం. ఎందుకంటే మనం ఇద్దరు జాయిన్ చేసాం, 3వ వ్యక్తి జాయిన్ అయ్యారు, మన పేమెంట్ మనకు వచ్చేసింది. ఈ ఎన్ఎఫ్టీ అడిషనల్ ఇన్కమ్ కదా మనకు అవుతుంది, ఎంత వచ్చిన లాభమే కదా అది. నెక్స్ట్ ఆటోమేటిక్ స్లాట్ అప్గ్రేడ్. ఇక్కడ అప్గ్రేడ్స్ అన్ని కూడా మనం మళ్ళీ జోబ్ లో నుంచి మనకు వచ్చేసి అనుకోండి 3, 4 వచ్చింది, 5ది కూడా వచ్చేసింది, మనం తీసేసుకుంటే మళ్ళీ కంపెనీకి ఇస్తామా? మళ్ళీ లోపల మనకి మనసు ఏం చెప్తుంది, భయం. రేపు ఉంటుందో వెళ్ళిపోద్దో, ఎందుకు లేదు, ఇక్కడికి వచ్చింది కదా చాలులే అని చెప్పి ఆగిపోయాం అనుకోండి, మనం అక్కడే ఉండిపోతాం. మన మనసు అసలే ఒక పిచ్చి కోత అని చెప్పారు, అది ఎటు నుంచి ఎటువైపు తీసుకెళ్తుందో తెలియదు. కాబట్టి మన పేమెంట్ వచ్చిన తర్వాత మాత్రమే రాబోయే 2 పేమెంట్లు కట్ చేసి ఆటోమేటిక్ అప్గ్రేడ్ చేస్తుంది. దానివల్ల మనకు బెనిఫిట్ ఉందా లేదా అనేది ఎవరికి వాళ్ళే అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నామండి, డీసెంట్రలైజ్డ్ అంటే ఫుల్ కంట్రోల్ ఆఫ్ ఫండ్స్ మనలోనే ఉంటాయి, మన దగ్గరే ఉంటాయి. ఆ ఫండ్స్ మీద కంట్రోల్ అంతా కూడా మనదే. ఎవరు దీన్ని టచ్ చేయరు. 100 రూపాయలు మీకున్న 100 సంవత్సరాలైనా అందులో ఉంటుంది. మీరు దాన్ని టచ్ చేస్తే ఎవరైనా తీయగలరు తప్ప, మీరు చెప్తే తీయగలరు తప్ప, లేకపోతే అది ఎక్కడికి పోదు. అలాగే ఇందులో వెరిఫికేషన్ అనేది అవసరం లేదు, కేవైసీలు, మెయిల్, మొబైల్ నెంబర్ ఇవ్వక్కర్లేదు. అలాగే హైలీ సెక్యూర్ గా ఉంటుంది. విత్ ఇన్ సెకండ్స్ లో ప్రపంచంలో ఏ వ్యక్తి అని మీరు పంపించవచ్చు, ఏ వ్యక్తి నుంచి అయినా మీరు ఈ క్రిప్టో కరెన్సీని, ఏ కాయిన్ అయినా కూడా మీరు స్వీకరించవచ్చు ఆ బ్లాక్ చైన్ లో. ఇది ఇందులో ఉన్నటువంటి ప్లస్ పాయింట్. అవే ఇక్కడ ఇచ్చారు, టోకెన్ పాకెట్, మెటామాస్క్, ట్రస్ట్ వ్యాలెట్, బిట్ గెట్, ఓకేఎక్స్ వ్యాలెట్, బినాన్స్, ఇలాంటి సేఫ్ పాలు, ఇలాంటి వ్యాలెట్స్ ఏదైనా కూడా మనం వాడుకోవచ్చు. ఇది ఒకటే వాడాలని లేదు, మల్టిపుల్ వ్యాలెట్స్ కూడా మీరు వాడుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం కూడా ఉండదు. ఇది సార్ ఓవరాల్ గా ప్లాన్ వచ్చి. ఈరోజు గమనించండి, ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఇవాళ ఆర్థిక సంక్షోభం వైపు వెళ్తున్నాయి. కొన్ని లక్షల మంది డిగ్రీలు కంప్లీట్ చేసి, బీటెక్లు కంప్లీట్ చేసి
ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి బయటకు వస్తున్నారు. ఉద్యోగాలు చూస్తే ఆ స్థాయిలో లేవు. ఈ రోజు కోచింగ్ సెంటర్ లో చూడండి, కొన్ని వందల మంది, వేల మంది నెలకి 10,000, 20,000, 30,000 కూడా కట్టి కోచింగ్ తీసుకుంటున్నారు. ఎంతమందికి జాబ్లు వస్తాయని గ్యారంటీ ఉంది. రానున్న కాలంలో ఆ నైపుణ్యంలో కూడా హై పెర్ఫార్మెన్స్, అత్యధిక నైపుణ్యం కలిగిన వారికే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని చాలా కంపెనీస్ అనౌన్స్ చేస్తున్నాయి. ఇక్కడ కాలేజీలో చూస్తే అంత నైపుణ్యాలు అనేవి నేర్పించడం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మనం ప్లాన్ ఒకటి పట్టుకొని జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోగలిగితే మనకి ఖచ్చితంగా లైఫ్ మారే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు అలా అని మనం చేస్తున్న ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మానేయాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ చేయొచ్చు. ఇవాళ ఎవరికి ఈఎంఐలు కానీ లేదా ఇంట్రెస్ట్లు కానీ లేవో చెప్పండి, అందరికీ ఉన్నాయి. మనకి ఫస్ట్ తారీఖు వచ్చిందంటే అన్ని బిల్లులు మొదలవుతాయి. హౌస్ రెంట్ దగ్గర నుంచి కరెంటు బిల్లు, పాలు బిల్లు, గ్యాస్ బిల్లు, కిరాణా బిల్లు, ఈ బిల్లులన్నీ చెప్తే మనకు తెల్లవారిపోతుంది. దాంతోపాటు ఈఎంఐలు, కారు ఈఎంఐ, ఇంట్లో టీవీ ఈఎంఐ, ఫ్రిడ్జ్ ఈఎంఐ, ఏసీ ఈఎంఐ, ఈ ఈఎంఐ, వీటన్నిటికీ మన దగ్గర ఉన్న జీతం చూస్తే సరిపోతుందా? మళ్ళీ 4వ తేదీ వచ్చేసరికి జీరో అయిపోతుంది. మళ్ళీ మన లైఫ్ 25 రోజులు ఎలా సాగుతుందా అనే ఆలోచనలోనే 90% పీపుల్ ఉన్నారండి. ఒక 10% ధీమాగా ఉన్నారు, వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు వస్తే రావచ్చు. అలా నలుగుతున్న ప్రజల్లో మనందరం ఉన్నాము. అందుకే మనం సామాన్య మధ్యతరగతి ప్రజలం. మనందరికీ ఇది ఒక చక్కని అవకాశం. వాటి నుంచి బయటపడే మార్గం ఇందులో ఉంది. ఇక్కడ సింగిల్ పేమెంట్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 8,000 రూపాయలు ఒక మంచి వ్యక్తిని తీసుకొని రాగలిగితే మీరు తీసుకోవచ్చు. అతనిగా సక్రమంగా అతను తయారు చేసుకోగలిగితే రోజుకి మీరు 8,000 కూడా తీసుకోవచ్చు, ప్రతిరోజు కూడా. అలాంటి అవకాశం ఇందులో ఉంది కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇప్పటికే నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నాను అనిపిస్తుంది, అందరూ క్షమించాలి. ఇప్పుడు మన లీడర్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా మీ అందరూ కూడా ఎవరైనా మీ అభిప్రాయాలు అనేవి చెప్పొచ్చండి. నేను ఈ కంపెనీలో మార్చి 30వ తేదీన జాయిన్ అవ్వడం జరిగింది. మరి నేను జాయిన్ అయిన తర్వాత ఇప్పటి వరకు 50 రోజులు పూర్తయింది. ఈ 50 రోజుల్లో నేను 8,000 రూపాయలు పెట్టాను. 1,150 డాలర్లు వచ్చాయండి. అంటే 1,15,000 రూపాయలు తీసుకోవడం జరిగింది 50 రోజుల్లో. అంటే ఈ అవకాశం అందరికీ ఉందండి. ప్రయత్నం చేస్తే అందరం తీసుకోవచ్చు. ఇంకా ఇది స్టార్టింగ్. ఇంకా రాబోయే కాలంలో మంచి మంచి ఇన్కమ్స్ అనేవి అందరం కూడా పొందొచ్చు. మరి అందరూ కూడా ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో ఇప్పుడు మన లీడర్స్ చాలా మంది ఉన్నారు. నాయుడు గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే రత్నకుమార్ సార్, మాట్లాడండి సార్. డౌట్, మీరు 2 మెంబర్స్ చెప్పారు కదా? అవును సార్. అలాగే మనం 2, 3, 4, 5 అలాగా యాడ్ చేసుకోవచ్చు అంటారా, లేకపోతే 2 తోటే చేసుకోవచ్చు సార్. మీకు అది కూడా చెప్పాను కదా, స్లాట్ విషయం చెప్పేటప్పుడు చెప్పాను కదా, మినిమం మనకు కావాల్సింది 2 చేసేస్తే మన స్పిల్ ఓవర్కి ఎలిజిబుల్ అయిపోతాం. ఇంకా 3, 4, 5 అనేవి మన ఇష్టం, అన్లిమిటెడ్. మీరు 100 మందిని కాదు 1000 మందిని కూడా చేయొచ్చు. అలా చేసుకోవడం వల్ల మీకు ప్రతి స్లాట్ లో కూడా మీకు 6 ఇన్కమ్స్ 7 ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి. మీ జూనియర్స్ కూడా మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు. వాళ్ళకు కూడా ఇన్కమ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు యాక్టివ్ అవుతారు కదా. అవును సార్, అవునవును సార్. ఇంకొకటి, స్లాట్ 1 లోను నేను కాకుండా ఇంకొక 2, 4, 8. అవును సార్. అది ఫస్ట్ స్లాట్ కంప్లీట్ అవుతుంది సార్. అది అవునండి, అంతే సార్. అంటే నేను మధ్యలో యాడ్ అయ్యాను అనుకోండి. అది మధ్యలో మీరు వచ్చారు. సెకండ్ స్లాట్ కి వెళ్ళాలంటే సార్, అది సెకండ్ స్లాట్ కు మీరు ఉదాహరణకి మీరు ఇద్దరిని తీసుకొచ్చారు సార్. మీరు మధ్యలో వచ్చారు కదా, మీరు ఇద్దరిని మాత్రమే తీసుకొచ్చారు సార్. ఆ ఇద్దరు ఒక్కొక్కరు ఇద్దరిని తీసుకొచ్చారు. అవును సార్. ఒక్కొక్కరు ఇద్దరిని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ప్లేస్మెంట్ మీకు వస్తాయి. 4 వచ్చినా కూడా ఎలా అవుతుంది, మనం తెచ్చిన ఇద్దరు ఫస్ట్ అప్లైనర్ సెకండ్ అప్లైనర్కి వెళ్ళింది. అవును సార్. మరి వీళ్ళు తెచ్చిన కూడా ఫస్ట్ అప్లైనర్ సెకండ్ అప్లైనర్కి వెళ్తాయి కదా. అవునండి. వెళ్ళేటప్పుడు మన ఇమీడియట్ జూనియర్ తెచ్చేది ఒకటి మనకు ప్లేస్ అవుద్ది, 3వ మెంబరు. ఇంకొక మెంబరు మన అప్లైనర్ ప్లేస్ అవుద్ది, ఫస్ట్ అప్లైనర్. ఓకే అండి. అలాగే
రెండో వ్యక్తి తెచ్చినటువంటి మొదటి వ్యక్తి మనకు ప్లేస్ అవుతారు. సెకండ్ వ్యక్తి సెకండ్ ఆఫ్ ప్లానెట్ ప్లేస్ అవుతారు. అక్కడ ఏమైంది, అప్పుడు 3, 4 మాత్రమే ప్లేస్ అయ్యాయి, ఇంకా 4, 5 ఖాళీగా ఉన్నాయి. కానీ మన టీం ఏముంది, 6 ఉన్నారు. ఇండైరెక్ట్ గా తెస్తే ప్రతి మెంబర్ నుంచి ఒక్కడు మాత్రమే ప్లేస్ అవుతారు, ఇద్దరికి ఒక్కరే ప్లేస్ అవుతారు. అదే మీరు డైరెక్ట్ గా తెచ్చారనుకోండి, 6 మీరే తెచ్చారనుకోండి, 6 ప్లేస్మెంట్లు అయిపోతాయి. మీరు 6 తెచ్చుకుంటే 1, 2, 3, 4, 5, 6 అవుతాయి. 3వ ప్లేస్మెంట్ 6 ప్లేస్మెంట్ డబ్బులు మీకే వస్తాయి. 4, 5 అప్గ్రేడ్ కూడా అయిపోతుంది. మీ అమౌంట్ డబుల్ అవుతూ సెకండ్ స్లాట్ లో కూడా మీరు సిట్టింగ్ అయిపోతారు ఆల్రెడీ. అది సెకండ్ స్లాట్ ఎలా అంటే ఇది సెకండ్ స్లాట్ ఇక్కడ డబల్ సార్. మీరు ఇప్పుడే 0.002 ఇచ్చారు, అక్కడ మీ అప్లైనర్ నుంచి రావచ్చు, క్రింద వాళ్ళు చేసుకున్న తర్వాత రావచ్చు, లేదంటే ఇంకెవరైనా రావచ్చు. మీరు ఆల్రెడీ సిట్టింగ్ అయి ఉన్నారు కదా, ఆటోమేటిక్ వస్తారు. ఆటోమేటిక్ ఫిల్ అయిపోతుంది సార్, అది ఆటోమేటిక్ గా ఫిల్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనం ఎవరిని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఆటోమేటిక్ చేసుకుంటూ వీళ్ళు కూడా వస్తారు కదా. లేదా మన అప్లైనర్ నుంచి ఎవరైనా ఫుల్ అయ్యి రావచ్చు. అతను ఫుల్ అయిన తర్వాత మనం అతని క్రింద వెళ్ళి ప్లేస్ అయ్యి ఉన్నాం, అది ఎక్కడికి వెళ్తాయి, మన కిందే కదా ప్లేస్ అవ్వాలి. అవును. అది ఆటోమేటిక్ ఫుల్ అవుతుంది. అదే స్పిల్ ఓవర్, ఆటో స్పిల్ ఓవర్ అంటే అదే. మనం ఎంత వేగంగా ప్లేస్మెంట్ తీసుకుంటామో అప్పుడు మనకు ఆ స్పిల్ ఓవర్ అని మన వేగంగా కలుస్తాయి అనమాట. సెకండ్ లో కానీ థర్డ్ లో కానీ మన వేగంగా స్పిల్ తీసుకోవాలంటే మన వేగంగా అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. కూర్చుంటే మనకు వస్తుంది. రైట్ సార్, మంచి ప్రశ్న వేశారు. ఇంకా ఎవరైనా ఉంటే మాట్లాడండి సార్. సార్ ఒక డౌట్ సార్. హలో సార్. రత్నాకర్ గారు మీరు మ్యూట్ లో ఉండండి. నెక్స్ట్ ఎవరైనా గంగాధర సార్ మాట్లాడేది. గంగాధర్ సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. గంగాధర్ గారు, ఫిఫ్త్ మెంబర్ పడతానంటే మనం సెకండ్ స్లాట్ ఓపెన్ అయిపోతుంది కదా. అవును సార్. ఇప్పుడు సెకండ్ స్లాట్ ఓపెన్ అవుతానట్లే మనం సెకండ్ స్లాట్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 6th పడినప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ మామూలు 0.001 వస్తుంది. 0.001 వస్తుంది. మీరు ఇక్కడ ఎంత జాయిన్ అయ్యారు, అతను 0.001 తోనే కదా స్టార్ట్ అయ్యారు, 6వ వ్యక్తి. అవునవును. 6వ ప్లేస్మెంట్ లో అతను ఎంత పెట్టారో అంతే వస్తుంది మీకు. ఇక్కడ మీరు కంప్లీట్ అవ్వకముందే అక్కడ వెళ్ళి సిట్టింగ్ అయ్యారు. మీరు గమనించండి, ఈ స్లాట్ మీరు కంప్లీట్ అవ్వకముందే అక్కడ వెళ్ళి సిట్టింగ్ అయ్యారు. కానీ ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎక్కడ వస్తూ ఉంటాయి, అక్కడ ప్లేస్మెంట్స్ అక్కడ వస్తాయి. అక్కడ మీకు 3వ వ్యక్తి ప్లేస్ అయ్యాడు అనుకోండి, అక్కడ దీనికంటే డబల్ వస్తుంది. అక్కడ 6వ వ్యక్తి ప్లేస్మెంట్ అయ్యాడు అనుకోండి, అక్కడ డబల్ వస్తుంది. ఇక్కడే అక్కడది అక్కడే, ఇది వస్తూ అది వస్తూ ఉంటది. అంటే ఇప్పుడు 14 మెంబర్స్ కంప్లీట్ అయితే కానీ మనకు డబుల్ పేమెంట్ రాదు. అలా సంబంధం ఏమీ లేదు. ఇది కంప్లీట్ అవ్వకముందు కూడా అక్కడ మీకు వచ్చేయచ్చు. మీ అప్లైనర్ స్పీడ్ గా జరుగుతుంది, లేదా మా పై అప్లైనర్ స్పీడ్ గా జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి మీ టీం ఆటో స్పిల్ ఓవర్ ద్వారా వేగంగా ఫుల్ అవుతుంది. అప్పుడు మీకు అక్కడ కూడా వచ్చేది. ఇక్కడ మీకు 10 వచ్చాయి ప్లేస్మెంట్లు, కానీ అక్కడ ఒక 4, 5 వచ్చేయచ్చు. నాకు అలాగే వచ్చాయి. నాకు ఫస్ట్ స్లాట్ కంప్లీట్ అవ్వక ముందే అక్కడ 2 ఇన్కమ్లు వచ్చాయి, ఇక్కడ ఒక 4 ఇన్కమ్లు వచ్చాయి. 6 ఇంకా రాలేదు. సెకండ్ స్లాట్ స్టార్ట్ అవుతానట్లే మనకు ఏమన్నా డబుల్ పేమెంట్ వస్తుంది అని డౌట్ ఉంది. 2 డబుల్ వస్తుంది. అక్కడ సెకండ్ స్లాట్ లో మీకు 3వ వ్యక్తి రాగానే, 3వ ప్లేస్మెంట్ అవ్వగానే ఇక్కడ కంటే డబుల్ వస్తుంది. అక్కడ 4, 5 మళ్ళీ థర్డ్ స్లాట్ కు అప్గ్రేడ్ అయిపోతాయి. 6వది మళ్ళీ మీకు అక్కడ డబుల్ వస్తుంది, అంటే 16,000. ఇక్కడ 8, అక్కడ 16. ఓకే అండి, ఇప్పుడున్న రేట్ ప్రకారంగా. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. ఎవరు? సాయిలు సార్. నమస్తే సార్. సార్ ఒక చిన్న డౌట్ సార్ నాది. చెప్పండి సార్. నేను ఫస్ట్ లెవెల్లో ఇద్దరిని జాయిన్ చేశాను సార్. సెకండ్ లెవెల్లో వచ్చేసరికి ఒక పర్సన్ ఇద్దరిని జాయిన్ చేశాడు, ఇంకొక పర్సన్ అతన్ని జాయిన్ చేశాడు సార్. అవును. నేను ఆల్రెడీ సెకండ్ స్లాట్ కి ఎలిజిబుల్ అయ్యాను. ఒక ఇన్కమ్ కూడా వచ్చింది సార్ నాకు. ప్లస్ నిన్న నైట్ ఒక స్పిల్ ఓవర్ వచ్చి ఒక మెంబర్ యాడ్ అయ్యాడు సార్. ఆ ఇన్కమ్ కూడా నాకు వచ్చింది సార్ 6th ప్లేస్ లో. వస్తుంది. 6th ప్లేస్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ మీకు వ్యాలెట్ కి వచ్చేస్తుంది డైరెక్ట్ గా. ఓకే సార్. ఓకే. అయితే ఇప్పుడు ఈ సెకండ్ పర్సన్, నేను రెఫర్ చేసిన సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఇంకొక అతన్ని రెఫర్ చేసిండు సార్. ఆ పర్సన్ చెప్పండి. ఆ పర్సన్ కి నేనేమని చెప్పానంటే 7వ నంబర్ది నీకు వస్తుంది బై ఇన్కమ్ అని చెప్పాను.
అవును. అతను ఫస్ట్ పర్సన్, అతను ఏ ప్లేస్ లో ఉన్నారు? మీకు మీకు థర్డ్ ఫస్ట్ లెవెల్ లో ఫస్ట్ ఉన్నారా? ప్లేస్ లో సెకండ్ లెవెల్ లో ఫస్ట్ ఉన్నారా? ప్లేస్ లో ఉమ్? ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు సార్ అతను. మీకు అతను ఫస్ట్ ప్లేస్ లో అంటే మీరు ఉదాహరణకి మీరు యూ ఉన్నారు, మీ క్రింద ఎస్ సార్. మీరు ఇద్దరిని జాయిన్ చేస్తారు, బ్లూ కలర్ ఇద్దరిని మీరు జాయిన్ చేస్తారు. అవును. ఈ ఏ అనే వ్యక్తి, బ్లూ కలర్ లో 1 అనే వ్యక్తి ఇద్దరు చేశారు అతను. ఒక్కతనే చేశాడు సార్ అతను. బి అనే వ్యక్తి ఒక్క ఇద్దరిని అతన్నే చేశాడు. చేశాడు. ఒక్క ఉమ్. అతనే చేశాడు. చేయడం వల్ల ఏంటంటే అతను స్పిల్ ఓవర్ తీసుకోవాలి అంటే పక్కన రెండో అతను కూడా చేసి ఉండాలి. చేయకపోతే అతనికి స్పిల్ ఓకే. ఓవర్ రాదు. ఉమ్. అదేమవుద్దంటే ఎవరు 2 కంప్లీట్ చేసుకున్నారో, మీరు ఫర్ సపోజ్ మీ పైన ఎవరైనా కంప్లీట్ చేసుకున్నారు, లేదా పక్కన బిలో కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, అతనికి వెళ్ళిపోతుంది. బీలో చేసి ఉన్నాడు సార్, కానీ బీకి లేదు, వెళ్ళలేదు, నాకు రాలేదు. పైన నా ప్లైనర్కి వెళ్ళింది సార్ ఆ ఇన్కమ్. వెళ్ళిపోతుంది. ఆల్రెడీ అక్కడ ప్లేస్మెంట్స్ ఫుల్ అయిపోయాయి అనుకోండి, మీ ప్లేస్మెంట్ ఏది ఉంది? స్పిల్ ఓవర్ లో ఉంది మీది. స్పిల్ ఓవర్ అంటే ఎవరు తీసుకోవాలి? మీకు ఇమీడియట్ జూనియర్ తీసుకోవాలి. అతను కంప్లీట్ చేయలేదు కదా, అందుకని ఆ పైకి వెళ్ళిపోయింది. బి అనే వ్యక్తి ఇతను చేసి మూడో వ్యక్తి కూడా ప్లేస్మెంట్ తీసుకొని ఉన్నారు అనుకోండి, అతనికి రాదు. బి అది అనే వ్యక్తి ఆటోమేటిక్ పై ఇద్దరిని చేశాడు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బి అనే వ్యక్తి ఇద్దరినే చేశాడు, మూడో వ్యక్తిని ఫిల్ చేయలేడు. అవును. కానీ అతనికి ఎప్పుడు చేశారు? వెళ్ళకుండా ఈ ప్లేస్మెంట్ అవ్వకముందు చేశారా, వెనక్కి చేశారని చూసుకోవాలి. ఈ ప్లేస్మెంట్ అవ్వకంటే ముందే చేశాడు సార్ బి అనే పర్సన్ ఇద్దరిని. అక్కడ సిస్టమ్ ప్రకారం ఎవరికి వెళ్ళాలో ఆటో స్పిల్ ఓవర్ ఆ రేషియోలో వెళ్ళిపోతుంది సార్. అది దాన్ని మళ్ళీ మనం నాకు ఎక్స్పెక్ట్ ఇప్పుడు చేయలేము అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ వచ్చి పడ్డాడు చూడండి స్పిల్ ఓవర్ లో, టోటల్ టీమ్ 6 చూపిస్తుంది సార్, 7 చూపించట్లేదు. అక్కడ ప్లేస్మెంట్ అదే చెప్తున్నాను కదా, మీకు ఏ ప్లేస్మెంట్ నుంచి డబ్బులు వచ్చాయో అవే కౌంట్ అవుతాయి. మీరు ఏం చేస్తారంటే, మీకు సింపుల్ లాజిక్ చెప్తాను, ఒక్క నిమిషం మీకు అర్థం సార్. అవడం కోసం. మీరు మీ స్లాట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, మీ వెబ్సైట్ లో ఓపెన్ చేస్తే స్లాట్స్ అవును అని ఒక సార్. ఆప్షన్ ఉంటుంది. అది దాంట్లోకి అవును సార్. వెళ్ళండి. అక్కడ మీకు ఏ ఐడి అయితే ప్లేస్ అయిందో అది మాత్రమే కౌంట్ లోకి వస్తుంది అనమాట. మిగిలిన కౌంట్ లోకి రావు. మనకి ఏ ఐడి నుంచి పేమెంట్ వచ్చిందో అదే అక్కడ కౌంట్ అవుతుంది, టోటల్ టీం కింద కౌంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు అది సింపుల్ గా నేను చూపిస్తాను, ఒక్క నిమిషం, అందరికి అర్థం ఓకే సార్. అవుతుంది. చూడండి సార్, నాకు టోటల్ గా 29 ప్లేస్మెంట్లు వచ్చాయి సార్. నేను ముగ్గురు జాయిన్ చేశాను సార్. ఈ 29 ఓకే. ప్లేస్మెంట్లు మనకు ఫస్ట్ స్లాట్ లో వచ్చినవి కాదు. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. అన్ని స్లాట్ లో ఎన్ని ఎన్ని పేమెంట్లు అయితే తీసుకున్నామో ఆ పక్కన ఎన్ని పేమెంట్లు వచ్చాయి, ఎన్ని ప్లేస్మెంట్ అయ్యాయి కూడా చూపిస్తాయి మన స్లాట్స్ లో. అంటే డబ్బులు వచ్చినవే మనకు ప్లేస్మెంట్ అవుతాయి. అంటే స్పిల్ ఓవర్లు అయినవి కానీ, క్రింద జూనియర్కి వెళ్ళిన కానీ అవి కౌంట్ అవుతాయి. చూడండి, ఫస్ట్ స్లాట్ లో 18 ప్లేస్మెంట్లు అయ్యాయి నాకు. అందులో నాకు ఎన్ని ఓకే సార్. పేమెంట్లు వచ్చాయి? 7 పేమెంట్లు వచ్చాయి. ఒకటి రీసైకిల్కి వెళ్ళింది, మిగిలినవి స్పిల్ ఓవర్కి వెళ్ళాయి. ఓకే. 14 కారే కదా వస్తాయి. అవును అలా సార్. మనకి 14 ఫుల్ అయ్యేటప్పుడు మనకి 6 పేమెంట్లు వచ్చాయి. అలా నెక్స్ట్ మళ్ళీ రీసైకిల్ కూడా వచ్చింది కాబట్టి అలా చూపించింది అది. చూడండి, సెకండ్ స్లాట్ లో 10 ప్లేస్మెంట్లు అయ్యాయి, 4 పేమెంట్లు వచ్చాయి. ఓకే. థర్డ్ స్లాట్ లో ఒక ప్లేస్మెంట్ అయ్యింది, 1 + 10 11 + 18 29 అలా చూపిస్తుంది అనమాట. మీకు ఓకే. ఇంకోటి ఓకే కూడా సార్. చూసుకోవచ్చు, అమౌంట్ ఎలా చూడొచ్చు అంటే క్రింద మీకు రాసి ఉంటాయి చూడండి. యు అనేది గులాబీ కలర్ లో ఉన్నది, యు అంటే మీరు. ఓకే. ఇక్కడ రెడ్ కలర్ లో ప్లేస్ అయ్యాయి కదా, ఈ రెడ్ కలర్ లో ప్లేస్ అయినవి మన అప్లైనర్స్కి వెళ్ళిపోతాయండి. ఓకే. ఈ బ్లూ కలర్ లో 2 బాక్సులు ఉన్నాయి, ఒకటి బాణపు గుర్తు ఉన్న బాక్సులు ఉన్నాయి, బాణపు గుర్తు లేని బాక్సులు ఉన్నాయి, ఏరో మార్క్ లేనివి కూడా ఉన్నాయి. 2 ఉన్నాయి చూడండి, గమనించండి అవును. క్రింద. అవును. ఎవరి అవునవును. అనే దగ్గర బాణం గుర్తు లేదు, ట్రెజరీ పూల్ అనే దగ్గర ఏరో మార్క్ ఉంది, రైట్ సైడ్ చూడండి చిన్నది ఉంది ఏరో మార్క్. సో ఈ బ్లూ కలర్ లో ఏరో మార్క్ లేని దగ్గర ప్లేస్ అయింది అంటే అది మీకు ఇన్కమ్ వస్తుంది. ఓకే. ఏరో మార్క్ ఉన్న దగ్గర ప్లేస్ అయితే అది అప్గ్రేడ్కి వెళ్ళిపోతుంది. ఇది ఒకటి. ఓకే. 2, మీకు ఆరెంజ్ కలర్ బాక్స్ లో మీకు ఐడి నెంబర్ చూపిస్తుంది, కానీ పేమెంట్ మీకు రాదు. ఆ పైన స్పిల్ ఓవర్ ఎవరైతే వెళ్ళిందో ఆ ఐడి నెంబర్ కూడా మీకు చూపిస్తుంది ఎవరికి వెళ్ళింది అన్నది. అది సిస్టమే చూసుకుంటుంది. అది సిస్టమే చూసుకుంటుంది అనమాట. బ్యాక్ వెళ్ళిపోయింది, ఒక నిమిషం. అలా మనకి అవి చూసుకోవచ్చు. ఈ విధంగా అక్కడ ప్రతిదీ రాసి ఉంటుంది సార్. అదే రియల్ టైం డాష్ బోర్డ్ అంటే అదే అనమాట, అన్ని మనకు కనబడతాయి. అదే.
ఇక్కడ మనకి క్లియర్ గా చూడాలంటే ఫస్ట్ స్లాట్ చూస్తే తెలిసిపోతుంది. చూడండి అన్ని మనకి ఎలాగా కనిపిస్తున్నాయో నెంబర్స్ అనేను. ఇలా మనకి అన్ని ఎక్కడికి ఈ స్పిల్ ఓవర్ ఎవరికి వెళ్ళింది, ఈ పైన ఎవరికి వెళ్ళింది, మనకి ఏ బాక్స్ లో డబ్బులు వచ్చాయి, ఏ బాక్స్ అప్గ్రేడ్ అయ్యి అన్ని కూడా ఉంటాయి క్లియర్ గా. అదనమాట. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్. ఓకే అండి, మరి అందరం కూడా ఇది ఒక చక్కని అవకాశం. మన ఇండియాలో ఇంకా మన స్టార్టింగ్ లో ఉన్నాము. ఈరోజు మన ఇండియన్ మెంబరే 6th స్లాట్ లో రెడీగా ప్లేస్ అయి ఉన్నారు. మన అందరికీ అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేస్తూ వేగంగా మనందరం కూడా ఆ 6th 7th స్లాట్ కూడా క్రాస్ అవ్వాలని, దానికి ఆ భగవంతుని యొక్క సహాయ సహకారాలు మన అందరికీ ఉండాలి. మన టీమ్స్ అన్ని వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. రవిశంకర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు కాంటెస్ట్ ఉంది కదా, అదొక దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కాంటెస్ట్ మరి లేదు సార్, అయిపోయింది. 20వ తేదీతో కంప్లీట్ అయిపోయింది. అది మరి లేదు. ఇప్పుడు 3rd to 30th ఉంది కదా సార్? లేదు, అది మనకు కాదు, మనకి ఇవ్వలేదు. అచ్చా, అంటే ఎవరికి ఉంది మనకి సార్ అది? ఇవ్వలేదు సార్, అది వేరే కంట్రీ వాళ్ళు పెట్టుకున్నారు. అచ్చా, మనకు అవును సార్, అవును. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్. ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి సార్. లేదంటే సెషన్ ఇవాళకి క్లోజ్ చేద్దాం. మళ్ళీ రేపటి సెషన్ లో అందరం కూడా కలుద్దామండి. అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. గుడ్ Thank నైట్ you, sir. Good evening. Thank you, sir. గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ.